హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నన్ను కొంతమంది అడిగిన డౌట్ అండి, 4 డాట్స్ బ్లౌజు బెటరా, 3 డాట్స్ డాట్స్ బెటరా, ఏ బ్లౌజు బెటర్ అంటారు అని చెప్పానంటే, నన్ను అడిగితే మాత్రం నేను 4 డాట్స్ పెట్టే బ్లౌజే బెటర్ అని చెప్తానండి. ఎందుకని అంటారా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని టైంలోనైతే వస్తాయండి. మీకు ఒకసారి పిన్ను పెట్టి చూపిస్తా. నేను ఇక్కడ పర్ఫెక్ట్గా ఈక్వల్గా పెట్టుకున్నాను. ఆమ్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి కూడా మీకు పిన్ పెట్టి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. ఇలా ఇక్కడ కూడా కరెక్ట్గా వస్తుంది, చూసిండ్రా. 2 కుట్లు 2 ఈక్వల్గా రావాలి అని అంటే మనం కటింగ్లో చూసుకోవాలి, అలానే స్టిచ్చింగ్లో చూసుకోవాలండి. ఇక్కడ 2 ఈక్వల్గా వచ్చినాయి. ఇక్కడ కూడా నేను ఎటువంటి చూడండి, ఎక్కడ కూడా ముడతలు రాకుండా స్ట్రైట్గా తీసుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చూడండి, 4 డాట్స్ ఎందుకు బెటర్ అని చెప్పానంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం 3 డాట్స్ పెడితే మాత్రం మనము ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు, కానీ ఇక్కడ అడ్జస్ట్ చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకనంటే మనము ఖర్చు కోసం ఎంతైతే పట్టుకుంటాం అంతే ఖర్చు పట్టుకోవాలి. ఎక్కువలు తక్కువలు చేస్తే మాత్రం ఇది ఇక్కడ కరెక్ట్ కాదు. లేదంటే మనము 2 ఈక్వల్గా పట్టలేదు అని అంటే ఇక్కడ 2 మనకి కుట్లు అనేది 2 ఈక్వల్గానైతే రాదు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ 4 డాట్స్ ఎందుకన్నా అంటే, ఇక్కడ డాట్ అనేది చూడండి, పావు కుట్టు మందం అయితే ఇది ఎక్స్ట్రా, అంటే ఇది చిన్నగా వచ్చింది. ముందు భాగము చిన్నగా వచ్చింది, వెనుక భాగము కొంచెం పెద్దగా వచ్చింది. ఇందులో కొంచెం ఒక పావు కుట్టు మందం, అంటే ఒక కుట్టు అనేది కొంచెం దగ్గరికి వేస్తే ఇలా, తర్వాత ఈ కుట్టు విప్పేస్తే సరిపోతుంది. ఇలా చూడండి, ఇలానైతే స్టిచ్ వేసిన కనిపిస్తుందా మీకు? ఈ కుట్టు ఈ ముందు వేసిన కుట్టు విప్పేస్తున్నాయి. ఎందుకనంటే మనకు డాట్ అనేది కొంచెం సరిగా రాకపోవడము, వంకర అటు ఇటు పోవడం అనేది ఉండకుండా ఆ కుట్టు పక్కకి మనకి ఎంత అయితే అవసరమో ఆ కుట్టు అనేది వేసుకొని ఈ కుట్టు విప్పేస్తే సరిపోతుంది. మనకి ఏందనంటే మళ్ళీ పని ఉల్టా పని కాకుండా, ఎందుకంటే అది ఇప్పిన తర్వాత మళ్ళీ మనం కరెక్ట్గా సెట్ చేసుకొని డాట్ అనేది పట్టుకోవాలి. అదే ఆ కుట్టు ఉండగానే మనం ఇంకో కుట్టేసి ఇది ఇప్పేసినాం అనుకోండి, ఈజీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇట్లా నేనైతే ఇక్కడ పిన్ పెట్టినా కదా, మళ్ళీ ఇక్కడ పట్టి చూస్తే చూడండి, ఈక్వల్గా 2 కూడా సరి సమానంగా వచ్చినాయి. చూసిండ్రా, ఎక్కడ కూడా ముడతలు రాకుండా 2 ఈక్వల్గానైతే వచ్చినాయి. నేను కుట్టు వేసి చూపిస్తా చూడండి మీకు. చూడండి, స్టిచ్ అయితే వేసిన, ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గానైతే కుట్టు అయితే వచ్చింది. నేను ఒక్కసారి లోపలికి చెక్ చేసి చూపిస్తా చూడండి, ఇక్కడ ఎంత ఈక్వల్గా వచ్చిందో. అలానే ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి కూడా అంతే ఈక్వల్గా రావాలి, 2 కుట్లు ఒక దగ్గరికి. ఇక్కడ చివర్లోకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ కూడా ఈక్వల్గా రావాలి. అట్లా స్టిచ్ చేసినప్పుడు మనకు 4 డాట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి.